మహాభారతం అనగానే మనకు కౌరవులు పాండవులు మధ్య 18 రోజులు అతి భీకరంగా జరిగిన కురుక్షేత్ర యుద్ధమే గుర్తొస్తుంది. ఈ యుద్ధంలో 100 మంది కౌరవులు చనిపోయారు. మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది. అసలు మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో జరగడానికి గల కారణం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు యుద్ధం జరిగితే కురుక్షేత్రంలోనే జరగాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల యుద్ధం కురుక్షేత్రంలోనే జరిగింది. ప్రస్తుతం కురుక్షేత్రం హర్యానా రాష్ట్రంలో ఉందనే విషయం మనందరికీ తెలుసు. పరశురాముడు క్షత్రియులపై ఉన్న కోపంతో గొడ్డలితో క్షత్రియులందరినీ నరకడంతో వారి రక్తంతో 5 రక్తపు మడుగులు ఏర్పడ్డాయి. పురాణాల ప్రకారం కురు అనే రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు. చుట్టూ ఉన్న మడుగులు ప్రవహించడం చూసి ఆ రాజు తన బంగారు రథం నుంచి దిగి ఒక నాగలిని తయారు చేస్తాడు. తరువాత పరమశివుణ్ణి పూజించి అతని ఆజ్ఞ మేరకు అతని వాహనమైన నందిని, యమున వాహనమైన దున్నపోతును తీసుకొచ్చి ఆ నాగలికి కట్టి భూమిని దున్నడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు కురురాజును చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు కురురాజు సత్యము, దయ, క్షమ, దానము, స్వచ్ఛత, నిష్కామము, బ్రహ్మచర్యము, యోగము అనే 8 పంటలను పండించడానికి వ్యవసాయం చేస్తున్నాను అని చెప్తాడు. మరికొద్ది సమయానికి విష్ణుమూర్తి వచ్చి అదే ప్రశ్న అడిగాడు. అదే సమాధానం చెప్పాడు. విత్తనాలను చూపించమని అడగగా అవి తనలోనే ఉన్నాయని చెప్పి తన చేతిని చూపిస్తాడు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో చేతిని ఖండిస్తాడు. అలా శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా ఖండిస్తాడు. అయినా కానీ కురురాజు అడ్డు చెప్పకపోవడంతో విష్ణుమూర్తి అతనిని మెచ్చుకొని ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అతను మరణించిన తర్వాత కూడా ఈ ప్రాంతం తన పేరు మీదుగా వర్ధిల్లాలని, ఈ ప్రాంతంలో మరణించిన వారికి స్వర్గప్రాప్తి కలగాలని విష్ణువుని ప్రార్థించాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతం కురుక్షేత్రంగా మారిపోయింది. ఇక మహాభారతం విషయానికి వస్తే పాండవులు కౌరవుల మధ్య యుద్ధం ఎక్కడ నిర్వహించాలని చర్చ వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో జరగాలని నిర్ణయించాడు. ధృతరాష్ట్రుడు ఈ విధంగా యుద్ధం ఆ ప్రాంతంలో నిర్ణయించడం వెనుక అసలు కారణం ఏమిటంటే ఎన్నో పాపాలను చేసిన కౌరవులు తప్పకుండా యుద్ధంలో మరణిస్తారు. మరణించిన అనంతరం వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతోనే యుద్ధాన్ని కురుక్షేత్రంలో జరగాలని నిర్ణయించాడని పురాణాలు చెబుతున్నాయి. మీకు గనక మా స్టోరీలు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.